నేను రాధా పర్వత్ రెడ్డి. అయితే నిన్న నేను ఎస్ఎల్బిసికి వెళ్ళడం జరిగింది. సో ఎస్ఎల్బిసి టనల్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితులను నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చాను. రైట్, అయితే ఈ ఎక్స్ప్లెయినర్ వెనకాల ఈ టైటిల్ చూసారు కదా, కోమటిరెడ్డి కామెడీ. ఎస్, నేను ఎందుకు కోమటిరెడ్డి కామెడీ అని అన్నానంటే, నిన్న బేసిక్ అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి, కంప్లీట్గా టనల్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఫోన్ సిగ్నల్స్ 00.00 కూడా వచ్చే అవకాశం లేదు. అసలు ఫోన్ సిగ్నల్స్ అక్కడ ఫస్ట్ రావట్లేదు. ఇది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే, నిన్న కోమటిరెడ్డి సార్ ఏమన్నారో ఒకసారి మనం విందాం. సో నేను మీకు అది వినిపించే ప్రయత్నం చేస్తాను. వాటర్ నీళ్లు కలిస్తే సార్ మర్చిపోయారా సార్, మధ్యాహ్నం సార్, అది సాయంత్రం కూడా కాదు, నైట్ అయితే విస్కీలో వాటర్ కలుపుకొని తాగుతారు. కొంచెం గుర్తుంచుకోండి సార్, మనం ఎక్కడున్నామో ఏం మాట్లాడుతున్నాం అనేది. మీరు ఎస్ఎల్బిసి టన్నల్ దగ్గర ఉన్నారు. నిన్న మీరు దోమల పెంటలో, ఆ పెంట దగ్గర టన్నల్ దగ్గర ఉన్నారు మీరు. సో ఆ టైంలో చెప్పండి సార్ అంటే అప్పటికే అంతేనా ఏమో మరి, అంటే మీ వాయిస్ రికార్డ్ వినగానే నాకు అదే అనిపించింది. వాటర్లో నీళ్లు కలపడం ఏంటి సార్, విస్కీలో వాటర్ కలిపినంత ఈజీ కదా అది. అది వాటర్లో నీళ్లు కాదు సార్, బురద వాటర్ రెండు మిక్స్ అవ్వడం వల్ల అక్కడ ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి, లోపలికి వెళ్ళడం కష్టంగా ఉంది. ఈ విధంగా చెప్పాలి. వాటర్లో నీళ్లు కలపడం, విస్కీలో బ్రాందీ కలపడం, లేకపోతే వాటర్లో విస్కీ కలపడం, ఇది కాదు కాంటెక్స్ట్. ఓకే, అంటే రాత్రి చేసే పనులని ఇంకా మనం మర్చిపోలేదు, లేకపోతే మధ్యాహ్నం మొదలెట్టామో గుర్తులేదన్నమాట. మన సార్ అంతంత సోయి లేకుండా మాట్లాడుతున్నారు సమ్ టైమ్స్. అసలు అక్కడ ఏం జరుగుతుంది, ఏమవుతుంది అనేది నథింగ్. అక్కడ ఎంతమంది ఉన్నారు, ఎంతమంది మీడియా ఉంది, లేకపోతే ఎంతమంది పోలీసులు ఉన్నారు, నథింగ్. అదంతా వాటర్లో కలిపామా లేదా, అది మట్టి వాటర్ కలిపితే అది విస్కీ వాటర్, బ్రాందీ విస్కీ కాదు అది. ఓకే, రెండోది, సో ఇక్కడ ఇంత పెద్ద ఇష్యూ జరుగుతుంటే ఎస్ఎల్బిసి టనల్ బేసిక్గా 2005లోనే, అంటే బేసిక్గా ఇది 40 ఏళ్ల కిందటి ప్రాజెక్ట్. అప్పటి నుంచి ఎన్ని కమిటీస్ వేసినా ఏం వేసినా కూడా 2005లో దీని శంకుస్థాపన జరిగింది, దాన్ని ప్రారంభించడం కూడా జరిగింది. 2005 నుంచి పనులు అలాగా క్రమబద్ధంగా అంటే లేట్ అవుతూనే వచ్చాయి, జరుగుతూనే వచ్చాయి. బట్ బేసిక్గా ఈ ప్రాజెక్ట్ అనేది 4 ఏళ్లలో పూర్తి అవ్వాలి ఎట్టి పరిస్థితుల్లో. కానీ ఇన్నేళ్ళు అంటే 2 దశాబ్దాలుగా ఈ ప్రాజెక్ట్ పూర్తి కాలేదు అంటే దానికి అనివార్యాల కారణాలు ఉండొచ్చు. గత 10 ఏళ్లలో కూడా కేసీఆర్ ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ గురించి ఎన్ని తంటాలు పడిందో, ఎంత అడ్వాన్స్లు ఇచ్చారో, ఎన్నిసార్లు వాళ్ళని ఇచ్చేసారో మనందరికీ క్లియర్గా కనిపించింది. రైట్, అయితే ఏదైతే ఈ ఎస్ఎల్బిసి ప్రాజెక్ట్కి సంబంధించి పనులు మొదలుపెట్టిన 4 రోజులకే అసలు ఈ ప్రమాదం జరగడం అనేది నిజంగా దురదృష్టకరం. అయితే ఇక్కడ కనీసం మన ప్రభుత్వం అయినా ఏం ఆలోచించాలి. ఇప్పటికీ అక్కడ వాళ్ళు 8 మంది, ఒకరు కాదు ఇద్దరు కాదు, దాదాపు 8 మంది ఆ టన్నల్లో ఉండిపోవడం జరిగింది. 50 మంది టన్నల్లో ఉంటే 42 మంది మాత్రమే బయటకు వచ్చారు. మిగతా 8 మంది ఇప్పటి వరకు వాళ్ళ అడ్రస్ లేదు, వాళ్ళ గురించి ఒక ఇన్ఫర్మేషన్ లేదు, వాళ్ళు అసలు ఎక్కడున్నారు, ఏమైపోయారు, అసలు బతికిర్రా సచ్చిర్రా అనేది ఒక ఇన్ఫర్మేషన్ అనేది బయటికి రావట్లేదు. నాట్ ఈవెన్ లైక్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా ఇప్పటి వరకు ఎందుకు మీరు బయటికి రానివ్వట్లేదు. అండ్ 8 మంది ఇప్పటి వరకు కూడా అడ్రస్ లేదు. కానీ నేను మన కోమటిరెడ్డి సార్ ఏం చెప్పారు, ఇందాక మీకు నేను వాయిస్ వినిపించే ప్రయత్నం చేశాను కదా. సో మన మంత్రి గారు చెప్పినటువంటి మాట ఏంటంటే, వాటర్లో నీళ్లు మిక్స్ అవ్వడం వల్ల అక్కడ ఎక్కువగా ఇబ్బంది ఉంది, లోపలికి పోవడం లేదు. మళ్ళీ చెప్తున్నది, వాటర్లో నీళ్లు మిక్స్ అవ్వడం కాదు, బురద వాటర్ కలవడం, లేదా విస్కీ బ్రాందీ గట్రా కాదు అది. అయితే ఆ ఇబ్బందికరమైన పరిస్థితులు ఇప్పటికీ ఎన్ని రోజులు అయిందండి, 5 రోజులుగా వస్తుంది. 5 రోజుల నుంచి అడ్రస్ లేకుండా పోయిర్రాలు, బతికిర్రా సచ్చిర్రా అనేది ఇన్ఫర్మేషన్ ఇప్పటికీ లేదు. రైట్, 5 రోజుల నుంచి ముందు సంబంధిత శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో మన ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్, వెళ్ళి ఉత్తమంగా అక్కడ పరిశీలించడం జరిగింది. చాలా ఉత్తమంగా బయటకు కూడా రావడం జరిగింది సాయంత్రానికి. అక్కడున్న పరిస్థితులను కూడా ఎవరూ పట్టించుకోవట్లేదు. రైట్, జూపల్లి కృష్ణారావు గారు ఆయన లోపలికి వెళ్ళడం జరిగింది. దాదాపు 7-8 గంటల పాటు ఆ మంత్రి గారు లోపల ఉండి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని కాస్త వివరించారు. రైట్, ఓకే, అక్కడ దాకా బాగుంది. నిన్న మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ జిల్లా మంత్రే కదా, ఈ టన్నల్ని పూర్తి చేయాలి, ఎట్టి పరిస్థితుల్లో దీన్ని మేము బయటకు తీసుకొస్తాం,
నల్గొండకి నీళ్లు తీసుకొస్తామని చెప్పేసి అన్నారు. చాలా మంచి ఉద్దేశం, చాలా మంచిదని చెప్పాలి. కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఒక్కసారి మీరు చూసుకొని ఉంటే మంచిగా ఉండేది. నిన్న మీరు అక్కడికి వెళ్ళి అసలు ఏం చేశారు సార్? నాకు అర్థం అవ్వట్లేదు. వాటర్లో నీళ్ళని కలిపారా, లేకపోతే విస్కీలో బ్రాందీని కలిపారా, లేకపోతే విస్కీ బ్రాందీలో వాటర్ కలిపారా? ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమో వెళ్ళడం అక్కడికి, సంబంధిత శాఖ మంత్రి ఏమో సాయంత్రానికి వచ్చేయడం, జూపల్లి కృష్ణారావు గారు వెళ్ళి కాస్త అక్కడ 7-8 గంటలు టన్నల్లో ఉండి బయటకు వచ్చారంతే. మీరు మాత్రం వెళ్ళి అక్కడ గంటలు ఉంటారు మంత్రులంతా కలిపి. ఈ రోజు వెళ్ళి ఉన్నారన్నమాట మన బట్టి విక్రమార్క గారు, మన ముఖ్యమంత్రి గారు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని చూసి వచ్చారు. అయితే మీరు వెళ్ళడం రావడం తప్ప ఎందుకు అక్కడ పనులని ముందుకు సాగనివ్వట్లేదు, ఎందుకు జరగనివ్వట్లేదు? మీరు వెళ్ళడం వల్ల సరే వెళ్ళి పోని వచ్చేస్తున్నారంటే అనుకోవచ్చు. కాదు, అక్కడ మీరు గంటలు ఉండడం వల్ల పోనీ లోపలికి ఏమైనా వెళ్తున్నారా టన్నల్ లోపలికి అంటే అది కూడా కాదయ్యే. మీరు అక్కడ ఆఫీసుల్లో కూర్చొని అక్కడ మీరు అన్ని వాటర్లు, విస్కీలు, బ్రాందీలు అవి తాక్కుంటూ అక్కడ మిగతా పనులన్నీ మీరు చేస్తున్నారు. ఇక్కడేమో పనులు మాత్రం కావట్లేదు, లేట్గా అవుతున్నాయి. ఎందుకు అవుతున్నాయి అంటే ముఖ్యమంత్రి వచ్చిండు, లేకపోతే ఉప ముఖ్యమంత్రి వచ్చాడు, లేకపోతే జిల్లా మంత్రి వచ్చిండు, లేకపోతే సంబంధిత శాఖ మంత్రి వచ్చిండు. అక్కడ పోలీసులు కానీ లేకపోతే ఉన్న సిబ్బంది అంతా వ్యవస్థ అంతా మీకు సేవా కార్యక్రమాలు చేయడానికి టైం సరిపోతుంది తప్ప అక్కడ ఉన్నటువంటి పనులు మాత్రం ముందుకు వెళ్ళట్లేదు. అసలు అక్కడ పనులే జరగట్లేదు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఎల్ఎన్టీ నిన్నంతా ఏం చేశారు ఇప్పటి వరకు? ఎందుకు ఇంత ఇన్ఫర్మేషన్ కూడా బయటికి రానివ్వట్లేదు? ఇప్పటికీ 5 రోజులుగా వస్తుంది. ఈ 5 డేస్లో కూడా ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా బయటికి రాలేదంటే ఏమనుకోవాలి? అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి? అసలు ఆ 8 మంది ఉన్నరా, సచ్చిరా, బతికిరా అంటే రైట్. ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఏంటంటే వాళ్ళు ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు కాదు, వాళ్ళు మీ ఓటర్లు కాదు కాబట్టి మీరు ఇంత డిలే చేస్తున్నారా ఈ విషయాన్ని, వాళ్ళ ఇన్ఫర్మేషన్ బయటికి తీసుకురావడాన్ని? సో వాళ్ళు మీ ఓటర్లు అయితే మీరు ముందుకొస్తారు. ఈవెన్ ముఖ్యమంత్రి కూడా బయటికి రాలేదు. ఈ ప్రాజెక్ట్ని ఎంతో నిబద్ధతతో ముందుకెళ్ళాలి, ఎట్టి పరిస్థితిలో దీన్ని ఇన్ని నెలల్లో పూర్తి చేయాలి, ఇన్ని సంవత్సరాల్లో కంప్లీట్ చేయాలని ఒక ఆకాంక్షతో ముందుకెళ్ళినప్పుడు మరి ఇంతమంది, ఒకరు కాదు ఇద్దరు కాదు, 8 మంది టన్నల్లో ఉండిపోయారు. అక్కడ 8 మంది టన్నల్లో ఉండిపోయినప్పుడు 8 మంది ఆచూకీ మీరు ఇప్పటి వరకు బయటకు తీసుకురాలేదంటే ఏమనుకోవాలి? అంటే వాళ్ళు మీ ఓటర్లు కాదనే కదా, వాళ్ళు మీకు ఓట్లు వేయట్లేదనే కదా, వాళ్ళు తెలంగాణ వాసులు కాదనే కదా. ఎక్కడో పొట్ట చేతు పట్టుకొని ఏ రాష్ట్రం నుంచో వచ్చి వాళ్ళు ఈ రాష్ట్రంలో బతుకుతున్నారు. వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఒక్కొక్క అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏమైపోవాలి? వాళ్ళు అసలు ఏదో ఒక ఇన్ఫర్మేషన్ చెప్తే వాళ్ళు ఉన్నారో, బతికిరో, సచ్చిరో అంటే వాళ్ళు ఏదో ఒకటి చేస్తారు కదా ఆడ. సో వాళ్ళు మన రాష్ట్ర వాళ్ళు కాదు కాబట్టే మీరు ఇంతకీ ఇచ్చేసారా? అంటే మీకు ఓట్లు ముఖ్యం తప్ప మనుషులు ముఖ్యం కాదు ఈడ. అంటే మన రాష్ట్రం వాళ్ళు కాదు కాబట్టి మీరు ఇంత నెగ్లిజెన్సీ ఇచ్చేస్తున్నారా? నాకు అర్థం కావట్లేదు. అటు చూస్తేనేమో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఓట్ల కోసం ఊర్లో పట్టుకొని తిరగడానికి టైం ఉంటుంది, ఢిల్లీకి మూటలు మోయడానికి టైం ఉంటుంది. కానీ ఇక్కడ చూస్తే మాత్రం ఇక్కడ టన్నల్ దగ్గరికి వెళ్ళడానికి అసలు టైమే లేకుంది రేవంత్ రెడ్డి గారికి. అసలు ఏందో మరి బట్టి విక్రమార్క గారు ఈ రోజు వెళ్ళారు, 4 రోజుల తర్వాత ఈ రోజు వెళ్ళారు ఆయన. అంటే ఇన్ని రోజులు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ మీరు తెలుసుకున్నారా? తెలుసుకుని ఏం చేస్తారు? కామ్గా కూర్చున్నారా? అంటే ఈ రోజు కూడా వెళ్ళకపోతే జనాలు మా మీద అని ఉమ్మేస్తారు కాబట్టి ఈ రోజు పోయిర్రా మీరు? ఈయనేమో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అసలు కామెడీలు చేస్తారు. ఫోన్ చేశారంట. అబ్బా ఎట్టట ఫోనా? పోయమ్మనే ఫోన్ కలిసిందా మరి? ఫోన్ కాసేపు రింగ్ అయిందంట. రింగ్ అవ్వడం మళ్ళీని ఫోన్ రింగ్ అయింది, మళ్ళీ రింగ్ అయ్యి వెంటనే స్విచ్ ఆఫ్ అయిపోయింది. బాబా ఎట్టెట్ట ఫోన్ రింగ్ అయిందా? మరి ఎందుకు నేను అక్కడ 3 గంటల సేపు ఉన్నప్పుడు నా ఫోన్కి సిగ్నల్ రాలేదు? సార్కి ఎట్లా ఫోన్ కలిసిందబ్బా? అర్థమైతే లేదు. మళ్ళీ నీళ్ళలో వాటర్ కలపడం. దేవుడా అసలు ఏంటో ఈ కామెడీ నాకు అస్సలు అర్థం కావట్లేదు. దేంతో నవ్వాలి సార్ చెప్పండి? నోటితో నవ్వమంటారా? ఎట్ట ఫోన్ కలిసిందా? ఫోన్ ఎట్లా కలిసింది సార్ అసలు మీకు? నా ఫోన్కి సిగ్నల్ రాలేదు, ఫోన్ మళ్ళీ రింగ్ అయిందా సార్? ఏమన్నారు మీరు? నీటిలో వాటర్ కలవడం వల్ల అక్కడ చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏమీ కనిపించట్లేదు, అది కూడా 4 తిరగట్లేదు. మరి మధ్యాహ్నం నుంచే మొదలు పెట్టేశారు అనుకుంటా సార్. అసలు సాయంత్రం అయ్యే చేసే పనులు మధ్యాహ్నం నుంచి అక్కడ టన్నల్లో ఉండి మొదలు పెట్టారనుకుంటా. మరి ఏందో అయితే లేదు. ఈయనకు ఫోన్ కలిసిందంట, ఫోన్ రింగ్ అయిందంట. ఏం చెప్పారు సార్ వాళ్ళు టన్నల్లో ఉన్న వాళ్ళు? ఏదో చెప్పారా మీకు? రింగ్ అయిందని మాత్రంగా చెప్పారు. ఒకవేళ ఇంకొంచెం సేపు ఉంటే ఫోన్ లిఫ్ట్ చేశారు, టన్నల్లో మేము సురక్షితంగా ఉన్నాము,
మీరు ఎట్టో కొట్ట మమ్మల్ని బయటికి తీసుకురండి అని అంటారు. చెప్పేవాడు ఏదో అంటే వినేవాడు ఎర్రోడంట. కాస్తైనా మనం చెప్పేది లాజికల్గా సింకింగ్గా ఉండాలి సార్. ఏంటి సార్ జిల్లా మంత్రి మీరు అక్కడ ఆ నియోజకవర్గానికి సంబంధించి మీరు ఒక జిల్లా మంత్రి, మీరు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ టన్నల్ని పూర్తి చేయాలి, ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేయాలని పెట్టుకున్నారు కదా. మరి మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి కదా సార్. 8 మంది ఆచూకీ గురించి ఎందుకు మాట్లాడట్లేదు? ఎందుకు మీరు అసలు వాళ్ళు అసలు బతికిర్రా సచ్చిర్రా ఉన్నిరా అనేది ఎందుకు మీరు బయటకు తీసుకురావట్లేదు? అసలు ఎందుకు మీరు మీడియాకి కానీ బయట ప్రపంచం కానీ ఆ ఇన్ఫర్మేషన్ ఎందుకు మీరు ఇవ్వట్లేదు? ఫోన్ కలిసిందంట ఈయనకు, ఫోన్ నీళ్లు వాటర్ కలిసినాయంట. ఆడ దొరికిర్రా స్వామి మొత్తం మంత్రులు మళ్ళీ. సో ఇది ఇంకా వాళ్ళు బయటికి రావడానికి ఎట్లేదన్నా 10-12 రోజులు టైం పడుతుంది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూసుకున్నట్లయితే కనుక ఎస్ఎల్బిసి టనల్కి సంబంధించి ఇప్పటి వరకు ఆ లోపల ఉన్న పరిస్థితులు ఏవైతే ఉన్నాయో 14వ కిలోమీటర్ దగ్గర ఆ కూలిపోవడం జరిగింది. ఆ మిషనరీ కానీ మొత్తం అంతా కూలిపోవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో లోపలికి వెళ్ళాలనుకున్నా కూడా ఈవెన్ ఆక్సిజన్ కూడా అందడం చాలా అంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు. లోపలికి వెళ్ళడానికి చాలా అతి కష్టమైన పని. అక్కడ లోపలికి వెళ్ళే కొద్దీ చాలా అంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అండ్ ఆక్సిజన్ బౌలర్ బయట నుంచి పెట్టినప్పటికీ కూడా ఆ ఆక్సిజన్ బౌలర్ ఏదైతే ఉందో అది జస్ట్ అప్ టు 13.5 కిలోమీటర్ వరకే అది కూడా ఆక్సిజన్ సప్లై అనేది చేస్తుంది. బట్ ఆఫ్టర్ దాట్ ఏదైతే ఉందో ఆ 14th కిలోమీటర్ దగ్గర యాక్సిడెంట్ అయిన ప్లేస్ ఏదైతే ఉందో అక్కడ నుంచి వాళ్ళని కనిపెట్టడం అనేది చాలా అంటే చాలా కష్టమైన పరిస్థితి నెలకొంది. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చూస్తే అక్కడికి వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు కనపడుతున్నాయి. అండ్ ఆ మిషనరీ కూడా కంప్లీట్గా ధ్వంసం అయిపోయి లోపల పార్టికల్స్ అంటే మొత్తం చిత్తుగా అయిపోయింది. సో ఇక్కడ అంటే ఈ ప్రాసెస్లో ఇక్కడ ఈ ప్రాజెక్ట్ విషయం కూడా పక్కన పెడితే ఆ 8 మంది ఆచూకీ అంటే చాలా ఇంపార్టెంట్. వాళ్ళు అసలు ఏమైపోయారు అనేది ఇంకా బయట ప్రపంచానికి ఏమీ తెలియట్లేదు. బట్ మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ జిల్లా మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన అన్నటువంటి మాటలు ఏంటంటే ఫోన్ రింగ్ అయింది కానీ ఫోన్ కాసేపు స్విచ్ ఆఫ్ అయింది. వా అంటే ములక్కలు. సో అది ఈ అంటే దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూడా సీఎం రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్ళకపోవడాన్ని ఏమనుకోవాలి? ఢిల్లీకి మూటలు మోయడానికి టైం ఉంటుంది, ఓట్లు అడుక్కోవడానికి టైం ఉంటుంది తప్ప ఇట్లాంటి ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రం అక్కడికి వెళ్ళి వాళ్ళని కలవడం లేకపోతే వాళ్ళ పరిస్థితి తెలుసుకోవడం ఇట్లాంటి వాటికి మాత్రం అసలు టైమే ఉండదు.